ఇంట్లో మధ్యాహ్నం లంచ్ టైం దగ్గర పడుతుంది. కుసుమ ఇంకా పలావ్ అడిగిన సంగతి అందరి మెదడులో తిరుగుతోంది. కౌసల్య, రఘురాం, కీర్తి, రాజేష్ అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు పలావ్ చేస్తే రేపు బిర్యానీ, ఎల్లుండి స్వీట్లు. వామ్మో! ఆ అమ్మాయి తిండికి ఎక్కడా బ్రేక్ కనిపించట్లేదు. అవును, నిజమే. ఆ పిల్లకి పని నేర్పిద్దామంటే తిరిగి మనకే పని చెప్తుంది. అవునత్తయ్యా, వండకపోతే ఇల్లు పీకి పందిరేసినట్టే. చిన్నపిల్లల ఒకటే అల్లరి. నాన్న, ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవనుకునేవాడివి కదా, ఇప్పుడు చూడు. అదేరా నాకు అర్థం కావట్లేదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే లోపలి నుండి కుసుమ వచ్చింది. అత్తయ్యా, పలావ్ రెడీ అవుతుందా? నేను తిని చాలాసేపయింది. ఆకలిగా ఉంది నాకు. ఏంటి? అవునా? ఉదయం నుండి తిన్న ఇడ్లీ, దోశ, 2 ప్లేట్ల పకోడీలు ఏమైపోయాయి? అక్కా, అవన్నీ తేలికపాటి టిఫిన్స్. ఒక మంచి భోజనం చేస్తేనే కదా కడుపు నిండేది. బాబోయ్ దేవుడా! నేనేం చెయ్యనక్కా, నాకు ఆకలి ఆ రేంజ్లో ఉంది. అవును, మన ఇంట్లో నీకు తప్ప ఇలాంటి ఆకలి ఎవ్వరికీ లేదు అని అనడంతో అందరూ నవ్వారు. అత్తయ్యా, పలావ్ ఏమైంది చెప్పండి. సరే సరే, అరవకు, చేస్తాను. కాని తర్వాత ఆ గిన్నెలు నువ్వే కడగాలి, సరేనా? సరే, చేస్తాను. అయితే నాకు పలావ్తో పాటు బజ్జీలు కూడా చేసి పెట్టండి. ఇదేంటి మళ్ళీ? మరి నేను అంట్లు కూడా కడగాలి కదా, నాకు ఓపిక కావాలి కదా. బాబోయ్ అత్తయ్యా, ఏంటి కోరికల లిస్టు? అంతసేపు వంటగదిలో ఉండటం చాలా కష్టం. అలా కాదక్కా, కావాలంటే నేను కూడా సాయం చేస్తాను. దానికి బదులుగా ఏం కావాలి? అంటే అది అక్కా, నాకేదైనా తాగాలనుంది. ఒక జ్యూస్ చేసిస్తే చాలు అని అనగానే ఈ పిల్ల మారదు అని అందరూ నవ్వుకుంటారు. వంటగదిలో చకచకా వంటలు చేస్తుంటే కుసుమ మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, అత్తయ్యా, మీ మసాలాలు సూపర్. మా ఇంట్లో ఇలాంటివి ఉండేవి కావు. చేస్తే అవి కూడా నువ్వు తినేస్తావేమోనని చెయ్యలేదేమో. ఏంటక్కా అలా అంటారు? లేకపోతే ఏంటా తిండి? మనుషులన్నాక కాస్త లిమిట్లో తినాలి. పైగా చలికాలమని కూడా చూడకుండా ఐస్ క్రీంలు, జిలేబీలు అంటూ వేలపాల లేకుండా తింటున్నావు. అయినా తప్పంతా మీదే అక్కా. అదేంటి మళ్ళీ? మేమేం చేశాము మమ్మల్ని అంటున్నావు? అందరూ నేనెక్కువ తింటున్నానని అంటున్నారే కానీ తక్కువెలా తినాలని, ఎలా డైట్ చేయాలనేది మాత్రం చెప్పట్లేదు. అలా అంటూ ఉండగా రాకేష్ అక్కడికొస్తాడు. అవునవును, వీళ్ళు చెప్తుంటే తెగ వింటున్నావు. మరి నీకు డైట్ సలహాలు కూడా ఇస్తారింకా. చెప్పాల్సిన రీతిలో చెప్తే ఎవరైనా ఎందుకు వినరు చెప్పండి. నీకసలు తిండి పెట్టకూడదు, అప్పుడు తెలిసొస్తుంది ఎలా నిగ్రహంగా ఉండాలో. అబ్బబ్బబ్బా, మీరిద్దరూ ఆగండి. అవ్వని పని కోసం ఎందుకు గొడవ పడుతున్నారు? హా, అది సరిగ్గా చెప్పారత్తయ్యా. ఊరికే మన సమయం వృధా చేస్తున్నారు. అవును, సరే పద, మన పని చేసుకుందాం అని అత్త కోడళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కాసేపటికి కుసుమ అడిగినట్టే పలావ్ చేసి పెట్టారు. ఆ వాసనకి కుసుమ, అబ్బా, ఈ వాసన చూస్తుంటే మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. ఎంత బాగా చేశారో అని కిచెన్లోకి వెళ్తుంది. వచ్చేసింది. ఆగాగు, వెంటనే తినయ్యకు, మేము పంచుదాం. నాకు కొంచెం ఎక్కువ పెట్టండి. ఇంత చలిలో కడుపు ఖాళీగా ఉంటే జలుబొస్తుంది. మళ్ళీ కొత్త నాటకాలా? లేదక్కా, నిజమే. చలికాలం వేడివేడిగా నా కడుపు నిండుగా ఉండాలి, లేకపోతే నా ఆరోగ్యం పాడైపోతుంది. ఏం పిల్లవే బాబు, అసలు మీ అమ్మా నాన్న నిన్నాళ్ళు ఎలా భరించారో ఏంటో. చెప్తాను గాని ముందు ఆ పలావ్ ప్లేట్లో పెట్టి నాకివ్వండి అని అనడంతో కీర్తి, కౌసల్య ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇంతలో రఘురాం వచ్చి కౌసల్యని పక్కకి తీసుకెళ్లాడు. ఈ పిల్లని ఇలాగే వదిలేస్తే కష్టం. రోజూ ఇంటికి సరుకులు తీసుకురావాల్సిందే. అవునండి, కాని ఆ పిల్ల తినే పని మీదే ఉంటుంది. కనీసం వంటైనా నేర్పిద్దామనుకుంటే తిరిగి నాకే పని చెప్తుంది. మీరు సరైన పద్ధతిలో నేర్పించట్లేదు. అబ్బో, ఏది మీరు నేర్పించండి పోని మీ కోడలికి. నాకెందుకులే,
మీ తిప్పలేవో మీరు పడండి, కానీ నాకు కొంచెం ఖర్చు తగ్గించి పెట్టండి. అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాయంకాలం చలి పెరగడంతో అంతా చలిమంట వేసుకుని కూర్చుంటారు. ఏంటి కుసుమా అలా ఒళ్ళంతా దుప్పటితో కప్పేసుకుని కూర్చున్నావు? చాలా చలిగా ఉందక్కా. ఆ దుప్పటి తీస్తే కాస్త ఒంటికి వెచ్చదనం తగులుతుంది. నాకో కప్ వేడివేడి టీ, ఓ ప్లేట్ మిరపకాయ బజ్జీ ఇస్తే తగ్గిపోతుందక్కా. ఏంటి ఇప్పుడు నీకోసం అవి చెయ్యాలా? ప్లీజ్ అత్తయ్యా, ఎప్పుడో గంట క్రితం తిన్నాను, ఆకలిగా ఉంది. ఈ చలికి నేను పని చెయ్యను, ఇవాల్టికింకా కిచెన్ బంద్ అని అనడంతో కుసుమ వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వెనకాలే కీర్తి కూడా వెళ్తుంది. అమ్మో అమ్మో, నువ్వు కిచెన్లోకి వచ్చావంటే మొత్తం చిరాకు చేసేస్తావు. అది కాదక్కా, ఆకలి. ఆ ఆకలే, నీ ఆకలికి కిచెన్లో ఉండే సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి మరి? నీకు కావలసింది నేను చేసేస్తాను గాని నువ్వు బయలుదేరు అని అంది. అలా విసుక్కుంటూనే ఆమెకి కావలసింది చేసిచ్చింది. ఇదంతా గమనిస్తున్న రఘురాం అప్పుడే అందరికీ ఓ విషయం చెప్తాడు. అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది మావయ్యా, ఏమైంది? ఇక నుండి వారం రోజులు కిచెన్ బాధ్యత నువ్వే చూసుకోవాలి కుసుమా. ఏంటి, నేనా? నేను కిచెన్ చూసుకోవాలా? అవును, నువ్వే వంట చెయ్యాలి. కాని మావయ్య, నేను వంట చెయ్యాలంటే నాకు ఫుడ్ ఎవరు పెడతారు? అది కూడా నువ్వే వండుకోవాలి, ఎవరో ఎందుకు పెడతారు? అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రాకేష్, కీర్తి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, ఇప్పుడు అర్థమవుతుంది ఇంట్లో సరుకులు నిండుకుంటే ఏం చెయ్యాలో, ఎంతెంత డబ్బు ఖర్చు అవుతుందో. రాత్రికి రాత్రి ఫ్రిడ్జ్ ఖాళీ అయితే ఎలా ఉంటుందో. అదే కదా ఇప్పుడు బాగా తెలిసొస్తుంది. అబ్బా, ఈ వారం ఎలా గడుస్తుందో ఏంటో, నాకు భలే ఎక్సైటింగ్ గా ఉంది. నాకు కూడా రాకేష్. ఇదిగో కుసుమా, రేపటి నుండి ఉదయం లేవగానే నాకు మీ బావగారికి కాఫీ కావాలి. నాకు అమ్మకి నాన్నకి టీ కావాలి. ఇంకా టిఫిన్లో నాకు పెసరట్టుప్మా కావాలి అని జోకులు వేసుకుంటారు. కుసుమ మాత్రం మొహం మార్చుకుంటుంది. అబ్బా ఆపండిరా, పాపం దొరికింది కదా అని ఆడుకుంటున్నారు. లేకపోతే ఇన్ని రోజులు ఎన్ని చేయించుకుంది మనతో. పాపం అసలే కొత్త, ఇప్పుడు ఇన్ని ఒకేసారి చెప్తే ఆ పిల్ల ఏమైపోతుంది? ఏం కాదులే అత్తయ్యా, తనే నేర్చుకుంటుంది. అవునమ్మా, అసలిలా గారాబం చేసి నువ్వు తనని చెడగొట్టావు. సరిపోయింది, అటూ ఇటూ తిరిగి నా దగ్గరికే వచ్చారా? ఇక జోకులు చాలు. కుసుమ, నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. ఈ వారం కిచెన్ బాధ్యత నీదే. మీ అక్క, అత్తయ్య ఇద్దరూ కిచెన్లోకి రారు అని అంటాడు. అందరూ అదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కుసుమ మాత్రం తనలో తాను, అమ్మో, ఈ వారమంతా నేనే వంట చెయ్యాలా? నా వల్ల అయ్యే పనేనా అసలు అని అనుకుంది. ఇక రాత్రికి గదిలో రాకేష్తో, రాకేష్, నువ్వేం చెప్పలేదే? నేనేం చెప్తా, నీకే అవకాశం ఇచ్చారు కదా. నాకు వంట రాదు. రాకపోతే నేర్చుకో. అమ్మో, నేను పొయ్యి దగ్గరికి వెళ్తే నా చేతులు మొహం అన్నీ పాడైపోతాయి. అవునా, మరి తినేటప్పుడేం గుర్తురావే? నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. చేసుకున్నా కాబట్టే ఇలా మాట్లాడుతున్నా. నాన్న చెప్పినట్టు చెయ్యి ఈ వారం మొత్తం అని పడుకున్నాడు. కుసుమ మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. కుసుమ ఎలా ఓ వారం రోజులు కిచెన్ చూసుకుంటుందా అని అంతా ఎదురు చూస్తుంటారు. ఉదయం 5 గంటలకి బయట విపరీతమైన పొగమంచు. కౌసల్య గారి ఇంటి కిటికీలన్నీ మూసున్నాయి. అయినా సరే చలిగాలులు సందులో నుండి లోపలికొస్తున్నాయి. హాల్లో రఘురాం గారు దగ్గుతూ వణుకుతూ సోఫాలో పడుకున్నారు. కౌసల్య గారు ఆయన పక్కనే కూర్చొని ఉన్నారు. కూతురు కావ్య తండ్రి కాళ్లని రగ్గుతో కప్పుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. నాన్న, ప్లీజ్ నాన్న, కళ్ళు తెరవండి. అమ్మా, నాన్నగారి ఒళ్ళు మరీ చల్లబడిపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కావ్య, భయపడకు తల్లి. ఈ చలికి ఎన్ని దుప్పట్లు కప్పినా చలాగటం లేదు.
ఛాతంతా బరువుగా అనిపిస్తోంది. అయ్యో, రాత్రంతా ఇదే బాధ. దగ్గు కూడా బాగా ఎక్కువైంది. కావ్య, నువ్వెళ్ళ అన్నయ్యని పిలు. కావ్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమె పిలుపు విని రాజేష్, రాకేష్, కీర్తి, కుసుమ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది కావ్య? నాన్నగారికి సీరియస్గా ఉందా? అన్నయ్య, నాన్నగారు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రూమ్ హీటర్ వేసిన గది వేడెక్కట్లేదు. నాకైతే భయంగా ఉంది. అమ్మా, హీటర్ రోజంతా వేసుంచితే గదిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. అందుకే నాన్నగారికి ఊపిరాడట్లేదు. కానీ హీటర్ ఆపేస్తే చలి వణికిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అవును రాకేష్, పైగా ఈ గోడలు చూడు ఎంత చల్లగా ఉన్నాయో. మనం ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. మనకే ఇంత చలిగా ఉంటే ఇక పెద్దవాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కుసుమ మామగారి నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. అమ్మో, శరీరం చాలా చల్లగా అయిపోయింది. కావ్య, నువ్వెళ్ళి వేడివేడి నీళ్లు తీసుకురా, కాపడం పెడదాం. మావయ్య గారు, కాస్త ఓపిక పట్టండి. కుసుమా, అసలు ఈ మంచం మీద నుండి లేవడానికే శక్తి లేదు. ఈ చలి నన్ను మింగేసేలా ఉందమ్మా. నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. కావ్య, నువ్వు ఆ థర్మోమీటర్ తీసుకురా. కాసేపటి తరువాత డాక్టర్ వచ్చెళ్లారు. మందులు రాసిచ్చారు గాని వాతావరణం మారితేనే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. అత్తయ్య, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా? ఈ చలి వల్లే మావయ్య గారికి నిమోనియా వచ్చే ప్రమాదముందంట. ఎలాగైనా ఆయన్ని వెచ్చగా ఉంచాలి. కానీ ఈ ఇల్లేమో చలికాలం వస్తే ఐస్ గడ్డలా మారుతుంది. మనం నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అన్నయ్య? అక్కడ ఏసీ రూమ్లో టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది కదా. అవును, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నాన్నగారిని బయటికి తీసుకెళ్లి ప్రయాణం చేయించడం రిస్క్ కావ్య. బయట గాలి తగిలితే ఇంకా అనారోగ్యం. అన్నయ్య చెప్పింది నిజమే. మనం ఇంట్లోనే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. కానీ ఈ ఇంట్లో ఏ గది చూసినా చల్లగానే ఉంది. ఏం పరిష్కారం రా? ఉన్న హీటర్లన్నీ పెట్టాం, కిటికీలు మూసేశాం, అయినా చలాగట్లేదు. మీ నాన్నగారు పడే బాధ నేను చూడలేకపోతున్నాను. అత్తయ్య, కావ్య, మన ఇంటి కింద ఉన్న పాత స్టోర్ రూమ్ ఉంది కదా, దాన్ని మనం ఎప్పుడైనా తెరిచామా ఈ మధ్య? ఆ పాత సెల్లార్ గురించా వదినా? అదెప్పుడో తాతగారి కాలం నాటిది. చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది మీకు? కాదు కావ్య, నాకొక విషయం గుర్తొచ్చింది. భూమిపైన వాతావరణం మారుతూ ఉంటుంది. ఎండకి వేడెక్కుతుంది, చలికి చల్లబడుతుంది. కానీ భూమి లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. బయట గడ్డకట్టే చలున్నా భూమి లోపల మాత్రం వెచ్చగానే ఉంటుంది. కుసుమ చెప్పింది సైంటిఫిక్గా నిజమే. అందుకే గుహల్లో ఉండే వాళ్ళకి బయట వాతావరణంతో సంబంధం ఉండదు. అవును బావగారు, మనిల్లు చాలా పాతకాలం నాటిది కాబట్టి ఆ రోజుల్లోనే పెద్దవాళ్ళు చలికి ఎండకి తట్టుకునేలా ఆ స్టోర్ రూమ్ కట్టారు. మనం దాన్ని కేవలం స్టోర్ రూమ్లా వాడుతున్నాం గాని అది నిజానికి ఒక అండర్ గ్రౌండ్ హౌస్ లాంటిది. మనం మావయ్య గారిని అక్కడికి షిఫ్ట్ చేస్తే? కానీ కుసుమ, అది చాలా దుమ్ముగా చీకటిగా ఉంటుంది కదా, అక్కడ మనుషులుండగలరా? మనం అనుకుంటే మార్చలేమా అక్క? అందరం కలిసి చేతులు కలిపితే గంటలో ఆ గదిని స్వర్గంలా చేయొచ్చు. ప్లీజ్ బావగారు, రాకేష్, నా మాట నమ్మండి. అక్కడ మావయ్య గారికి ఖచ్చితంగా ఉపశమనం దొరుకుతుంది. కుసుమ వదిన చెప్పింది కరెక్టే అనిపిస్తుందన్నయ్యా. నాన్నగారి కోసం మనం ఏమైనా చేద్దాం. ఆ గది క్లీన్ చేయడానికి నేను కూడా సాయం చేస్తాను. సరే అయితే, ఆలస్యం వద్దు. కీర్తి వదిన, అమ్మా, మీరిద్దరూ వంట పని చూడండి. నేను, అన్నయ్య, కావ్య, కుసుమ వెళ్ళి స్టోర్ రూమ్ని శుభ్రం చేస్తాం. ఇంటి కింద ఉన్న స్టోర్ రూంలోకి కుసుమ, కావ్య, రాకేష్, రాజేష్ దిగుతారు. అక్కడ పాత సామాన్లు పడున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ వాళ్ళకి చలి తగ్గినట్టు అనిపిస్తుంది. వావ్, నిజమే కుసుమదినా, పైనున్నంత చలి ఇక్కడ లేదు. ఇక్కడ గాలి చాలా నిలకడగా వెచ్చగా ఉంది. నాన్నగారికి ఇక్కడ తప్పకుండా నయమైపోతుంది. అవును కావ్య, నేను నమ్మలేదు, కానీ ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టుంది. హీటర్ లేకపోయినా బాగుంది. చూసారా, మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు.
మనం మోడ్రన్ ఇళ్ల మోజులో పడి ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలు మర్చిపోయాం. పదండి, తొందరగా ఈ సామాన్లన్నీ ఒక పక్కకి సర్దేద్దాం. అందరూ కలిసి చకచకా పని మొదలెట్టారు. కావ్య, కుసుమ కలిసి బూజు దులిపారు. రాకేష్, రాజేష్ బరువులు మోశారు. వదినా, నేనమ్మ దగ్గరున్న దేవుడి పటాలు, పూలకుండీలు తెస్తాను. అప్పుడు ఈ గది కళగా ఉంటుంది. మంచి ఐడియా కావ్య. రాకేష్, అక్కడ ఆ మూల ఒక టేబుల్ ల్యాంప్ పెట్టు. ఆ కాంతికి గదంతా వెలుగుతుంది. బావగారు, మీరా పాత మంచాన్ని శుభ్రం చేసి దానిమీద మనం తెచ్చిన కొత్త పరుపు వేయండి. గంటలో ఆ పాత స్టోర్ రూమ్ ఒక అందమైన వెచ్చని బెడ్రూమ్లా మారిపోయింది. కుసుమ, కావ్య పైకొస్తారు. హాల్లో రఘురాం గారు ఇంకా వణుకుతూనే ఉన్నారు. అమ్మా, నాన్నగారి కోసం కింద రూమ్ రెడీ. అసలెంత బాగుందో తెలుసా? నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నిజంగానా కావ్య? అక్కడ మీ నాన్నగారు ఉండగలరా? మీరే చూస్తారుగా. రెండత్తయ్యా. రాకేష్, బావగారు, మావయ్య గారిని పట్టుకోండి. రాకేష్, రాజేష్ కలిసి రఘురాంని నెమ్మదిగా కింద స్టోర్ రూంలోకి తీసుకెళ్లారు. ఏంటిది? ఇక్కడ చలిగా లేదు, ఏదో వేడి కుంపటి దగ్గర కూర్చున్నట్టు వెచ్చగా ఉంది. అవును నాన్నా, ఇది మన పాత సెల్లార్. కుసుమ వదిన ఐడియాతో మేమందరం కలిసి దీన్ని మీకోసం స్పెషల్గా మార్చేశాం. ఇంతలో కీర్తి వేడివేడి సూప్ తీసుకొస్తుంది. మావయ్య గారు, ఈ సూప్ తాగండి. ఆహా, చాలా బాగుందమ్మా. అమ్మయ్యా, కుసుమ, నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. సమయానికి ఇంత మంచి ఆలోచన చేశావు. కావ్య, నువ్వు కూడా వదినకి బాగా సాయం చేశావు. అదేం లేదత్తయ్యా, ఇది మన ఇంట్లో ఉన్న సౌకర్యమే. నేను కేవలం గుర్తు చేశానంతే. ఇప్పుడు మావయ్య గారు ఇక్కడ కొన్ని రోజులుంటే జ్వరం దానంతటదే తగ్గిపోతుంది. అందరూ ఆ అండర్ గ్రౌండ్ హౌస్లోనే ఉన్నారు. బయట పైన ప్రపంచంలో చలి విలయతాండవం చేస్తోంది. కానీ కింద మాత్రం కుటుంబమంతా హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నాన్నా, ఇప్పుడు జ్వరం ఎలా ఉంది? కాస్త తగ్గిందిరా. అసలు ఆ మందుల కన్నా ఈ గదిలో ఉన్న వెచ్చదనమే నన్ను బాగు చేసింది. నాకిప్పుడు ఆకలిగా కూడా అనిపిస్తుంది. నిజమా అండి? మీరు కొన్ని రోజులుగా అన్నం ముట్టుకోనే లేదు. కావ్య, మీ నాన్నగారికి భోజనం తీసుకురా. అమ్మా, మేము కాసేపటి క్రితం వేడివేడిగా రొట్టెలు చేశాం. అందరం ఇక్కడే తినేద్దాం. అవునత్తయ్యా, ఇక్కడే మనందరం కలిసి భోంచేద్దాం. పిక్నిక్ లాగా ఉంటుంది. భలే ఐడియా. మనం చిన్నప్పుడు కరెంటు పోతే అందరం ఇలాగే ఒకే గదిలో కూర్చొని అంత్యాక్షరి ఆడుకునేవాళ్ళం. ఈరోజు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. కుసుమా, నీకీ ఆలోచన ఎలా వచ్చిందమ్మా? మేమందరం ఇన్నేళ్లుగా ఇంట్లో ఉంటున్నాం. ఈ అండర్ గ్రౌండ్ స్టోర్ రూమ్ను పాత సామాన్లు పడేయడానికే వాడాం, కానీ నువ్వు దీన్ని ఇంత అందంగా, ఇంత ఉపయోగకరంగా మార్చేశావు. మావయ్య గారు, సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోతాం. కానీ కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారం మన దగ్గరే ఉంటుంది. ఈ మాట మా నాన్నగారు చెప్పేవాళ్లు. ప్రకృతిలో వచ్చే కష్టాలకి ప్రకృతిలోనే పరిష్కారాలుంటాయి అని. మా వదినాన్ని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అవును కావ్య, కుసుమ ప్రాక్టికల్గా ఆలోచించింది. మొదట డౌట్ పడ్డాను గాని ఇప్పుడు చూస్తుంటే నాకు పైకి వెళ్ళాలని లేదు. ఇక్కడే హాయిగా ఉంది. నిజమే కీర్తి, మీ మావయ్య గారి ఆరోగ్యం కుదుటపడింది. అంతే చాలు. ఈ చలికాలమంతా మనం రాత్రిపూట ఇక్కడే పడుకుందాం. పగలు ఎండొస్తే పైకెళ్దాం. అవునమ్మా, ఇది మన వింటర్ వెకేషన్ హౌస్ లాంటిదన్నమాట. ఇంట్లోనే ఉంటూ వెకేషన్ ఫీలింగ్. కుసుమా, నువ్వు కేవలం నా జ్వరం తగ్గించలేదు తల్లి. మన కుటుంబం అంతా ఇలాగే ఒక చోట చేరి మనసు విప్పి మాట్లాడుకునేలా చేశావు. కావ్య, నువ్వు కూడా నన్ను వదలకుండా సేవ చేస్తున్నావు. ఈ అండర్ గ్రౌండ్ హౌస్ మన బంధాల్ని దగ్గర చేసింది. సంతోషం మావయ్య గారు. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే నాకదే 10,000. 3 రోజుల తరువాత రఘురాం పూర్తిగా కోలుకున్నారు. ఏవండి, ఈరోజు ఎండ బాగానే వచ్చినట్టుంది. పైకెళ్దామా కాసేపు? వెళ్దాంలే కౌసల్య. నాకెందుకో ఈ గదిని వదలాలనిపించట్లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. బయట ప్రపంచపు గొడవలు, ఆ చలిగాలుల గోల ఇక్కడ వినిపించట్లేదు. నాన్నా,
మనం ఈ గదిని పర్మనెంట్గా ఫ్యామిలీ రూమ్ లాగా మార్చేద్దాం. చలికాలం అనే కాదు, ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది. అవును మావయ్య గారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈసారి చలికాలం మనకి శాపం కాదు, వరంలా మారింది. మనం ఈ స్టోర్ రూమ్కి పక్కనే 2 రూములతో ఒక అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుందాం మావయ్య. సరే తల్లి, అది మనకెంతగానో ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. ఈ చలికాలం నేర్పిన పాఠంతో నాకు కూడా తెలిసొచ్చిందమ్మా అండర్ గ్రౌండ్ హౌస్ విలువ. అలా కోడలి ఆలోచన ప్రకారం ఒక అండర్ గ్రౌండ్ హౌస్ నిర్మాణం మొదలెట్టారు. ఆపద వచ్చినప్పుడు అల్లాడిపోవడం సహజం, కానీ ఆపదని అవకాశంగా మార్చుకోవటం తెలివైన వాళ్ల లక్షణం. కుసుమ తన సమయస్ఫూర్తితో మావగారి ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, కావ్య సహాయంతో ఇంటిలోని ఒక నిరుపయోగమైన ప్రదేశాన్ని అందమైన నివాసంగా మార్చేసింది. భూమి లోపల ఉండే ఆ వెచ్చదనం ఆ కుటుంబం మధ్య ఉన్న ఆప్యాయతను మరింత పెంచింది.